please write REST APIs for course CRUD operations. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూ ఇలా క్వశ్చన్ అడుగుతాడో ఇమ్మీడియట్ కౌంటర్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద CRUD ఆపరేషన్స్ ఐ షుడ్ రైట్ అని అడగాలి. జస్ట్ లైక్ వాట్ ఆర్ ద CRUD ఆపరేషన్స్, టెల్ మీ. CRUD అంటే వాట్ ఈస్ క్రియేట్ కోర్స్, రీడ్ మీన్స్ రిట్రీవ్, రిట్రీవ్ అంటే గెట్ అన్నట్టు, రిట్రీవ్. ఓకే, రిట్రీవ్ కోర్స్ ఓకే, రిట్రీవ్ కోర్స్. నెక్స్ట్ అప్డేట్ కోర్స్. ఇలా టైం కిల్ చేసేసుకొని డిలీట్. ఏం సార్ మనకు CRUD ఆపరేషన్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకు అడగాలి సార్ అని. వై షుడ్ ఐ రైట్, ఫస్ట్ అడగాలి. వాడు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ గెట్ ఐడి తోటి చేయాలి, ఆల్ కోర్సెస్ కాకుండా బై గెట్ ఐడి అంటాడు, కోర్స్ ఐడి పాస్ చేయగానే నాకు రావాలంటాడు. డిలీట్. ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ స్కోప్ అంటే అడగాలి. సో సింపుల్ CRUD ఆపరేషన్ మీన్స్ లైక్ క్రియేట్, రిట్రీవ్, అప్డేట్, డిలీట్, ఇదేనా అని అడగాలి. జస్ట్ కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, డిలీట్ కోర్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ షుడ్ సే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ కెన్ ఐ టేక్ ద అప్రోచ్, లైక్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. ఓకే, సో వాడు అన్నాడు అనుకో వాట్ ఈస్ టాప్ టు బాటమ్, వాట్ ఈస్ బాటమ్ టు టాప్ అన్నాడు అనుకో, ఫస్ట్ డేటాబేస్ నుండి కంట్రోలర్ దాకా వచ్చామనుకో, ఫస్ట్ టేబుల్ డిజైన్ చేస్తాం. ఓకే, తర్వాత ఎంటిటీ క్లాస్ డిజైన్ చేస్తాం, తర్వాత రిపోజిటరీ డిజైన్ చేస్తాం, తర్వాత సర్వీస్ IMP, సర్వీస్ కంట్రోలర్. దిస్ ఈజ్ బాటమ్ టు టాప్ అప్రోచ్. ఎప్పుడైనా బాటమ్ టు టాప్ అప్రోచ్లో మిస్టేక్స్ చాలా తక్కువ చేస్తాం. ఓకే, ఎందుకనంటే ఫస్ట్ కంట్రోలర్ నుండి డేటాబేస్కి వెళ్ళామనుకో, ఫస్ట్ కంట్రోలర్ రాస్తాము, మనకు డేటాబేస్లో టేబుల్ ఏంటో తెలియదు, కంట్రోలర్ రాస్తాము, సర్వీస్ రాస్తాము, రిపోజిటరీ రాస్తాము, ఎంటిటీస్ రాస్తాము, ఏదో ప్రాపర్టీస్ పెడతాం. ఫైనల్గా వచ్చేసరికి డేటాబేస్ టేబుల్స్ కాలమ్స్ మారాయి అనుకో, అన్ని చోట్లు వీ హ్యావ్ టు చేంజ్ ద ఫ్లో. సో బెస్ట్ వే ఈజ్ బాటమ్ టు టాప్. సో ఐ విల్ గో ఎట్ అండ్ రైట్ విత్ ద బాటమ్ టు టాప్ అని చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ ద బాటమ్ టు టాప్ అంటే యూ కెన్ సే దట్. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద డేటాబేస్, ఐ విల్ క్రియేట్ ఫస్ట్ టేబుల్, నెక్స్ట్ ఎంటిటీ, నెక్స్ట్ DTO, repo, whatever else you want to create it, tell the flow. So for this flow what we do is first we will create what? Create a table, create a database table. So either we can directly create the table or we can create it through the entity, right? Second one is create persistence entity. పర్సిస్టెన్స్ ఎంటిటీ అన్న అదన్నా సేమ్, పర్సిస్టెన్స్ ఎంటిటీ. ఓకే, అంటే మన ఎంటిటీ క్లాస్. థర్డ్ వన్ ఈజ్ క్రియేట్ వాట్? DTO. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ క్రియేట్ మ్యాపర్. ఫిఫ్త్ వన్ ఈజ్ క్రియేట్ రిపోజిటరీ. ఓకే, సిక్స్త్ వన్ ఈజ్ సర్వీస్ IMPL. Okay, seventh one is service. Sorry, service IMPL, right? You can change the order. Okay, next one is what? Eighth is REST controller. Okay, this is a flow we have to write. Fine. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ మనం ఏంటి టేబుల్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఎలా చేయాలి? ఫస్ట్ ఏంటి క్రియేట్ టేబుల్. సింటాక్స్ ఏంటి? సింటాక్స్ కూడా రాయగలగాలి. క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి? కోర్స్. ఓకే, ఇందులో ఉండే డేటా ఫీల్డ్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ కోర్స్. రిమెంబర్ కోడింగ్ స్టాండర్డ్స్, డేటా SQL క్వరీస్ కోడింగ్ స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫైర్ నోట్ స్టాండర్డ్స్ ఏంటి? ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉండవు, క్యాపిటల్ లెటర్స్ ఉంటే అండర్ స్కోర్ స్మాల్ నేమ్ అని ఇవ్వాలి.
కోర్స్ ఐడి, తర్వాత డేటా టైప్ ఏంటి ఇంట్, దీని సైజ్ ఎంత ఇవ్వాలనుకుంటావు, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ద సైజ్. నెక్స్ట్ ఏంటి, తర్వాత కన్స్ట్రైన్ ఏంటంటే వెదర్ పీకే ఆర్ ఎఫ్కే, ఫారెన్ కీ కానీ ప్రైమరీ కీ కానీ, ఇంకా వాట్ ఎవర్ నాట్ నల్, యూనిక్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, నాట్ నల్, పీకే ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. ఓకే, ప్రైమరీ కీ అంటే యూనిక్ అండ్ నాట్ నల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లైన్ పోయే ముందు ఇక్కడ అనవసరంగా పెట్టాను, ఇక్కడ కామా పెట్టాలి. నెక్స్ట్ కామా, నెక్స్ట్ ఏంటి కోర్స్ నేమ్. మనకు జావా సింటాక్సెస్ వస్తాయి. నో, మనకి ఎప్పుడైనా జావా నేమ్స్ వచ్చినప్పుడు జస్ట్ కరెక్ట్ ఇట్. ఓకే, ఎందుకంటే జావాలో రాసి ఉంటాను కాబట్టి విల్ గెట్ ఇట్. సో దిస్ ఈజ్ టైప్ ఈజ్ varchar. ఓకే, సైజ్ ఎంత, ఒక 20 ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఫీ, కోర్స్ ఫీ, రైట్. ఇదేంటి, దిస్ ఈజ్ ఆల్సో బిగ్ ఇంట్ 10. ఓకే, దిస్ ఈజ్ టేబుల్. ఓకే, ఈ టేబుల్కి వీ షుడ్ క్రియేట్ ద వాట్ ఎంటిటీ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా టేబుల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటిటీ నేమ్ తీసేసుకోవాలి. ఇక్కడ కోర్స్ అని ఉంది, ఇక్కడ ఆడ సి స్మాల్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం క్యాపిటల్తో చేయాలి. పబ్లిక్ క్లాస్ కోర్స్. ఓకే, కోర్స్ రాసే ముందు దీని మీద కొన్ని అనడేషన్స్ అప్లై చేయాలి. ఫస్ట్ వన్ ఏంటిది, ఇది ఎంటిటీ, దిస్ ఈజ్ మెయిన్, ఎంటిటీ ఈజ్ ద మెయిన్. నువ్వు టేబుల్ పెట్టినా పెట్టకపోయినా యూ షుడ్ గివ్ ద ఎంటిటీ అనడేషన్. తర్వాత ఏంటి టేబుల్, టేబుల్లో షుడ్ గివ్ ద కోర్స్, ఎగ్జాక్ట్లీ అక్కడ ఏమైతే టేబుల్ నేమ్ ఇచ్చామో కోర్స్. ఫైన్, నెక్స్ట్ ఏంటి వీ హ్యావ్ పబ్లిక్ షుడ్ బి ప్రైవేట్, ఎన్కాప్సులేషన్ ప్రైవేట్ ఇంటీజర్ వాట్ కోర్స్ ఐడి. దీని మీద ఏం చేయాలి, ఫస్ట్ అప్లై చేయాల్సింది దిస్ ఈజ్, ఈ ఐడి లేకుండా ఉండదు, @ID కంపల్సరీ చేయాలి. అట్లీస్ట్ వన్ ప్రైమరీ కీ ఉండాలి. ఓకే, ప్రైమరీ కీ ఉండాలంటే కనీసం ఏదైనా ఒక ఐడి ఉండాలి. తర్వాత ఏంటి జనరేట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూలో ఇన్సైడ్ యూ కెన్ యాడ్ ద స్ట్రాటజీ డాట్, ఇక్కడ ఐడెంటిటీ strategy equal to what is generated by generated dot value and idea auto by value. Okay, something, no I don't generate by dot generate by dot value generated value strategy equal to generation type dot Okay. generation generation type type dot ఐడెంటిటీ. ఓకే, ఆర్ ఇక్కడ ఐడెంటిటీ పెట్టినప్పుడు ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఐడెంటిటీ అండ్ ఆటో అని అడుగుతాడు. ఓకేనా, ఈ ఆటో పెడితే ఏం చేస్తుంది అంటే ఈ ప్రైమరీ కీ ఇంక్రీజ్ అనేది హైబర్నేట్ టేక్ కేర్ చేసుకుంటుంది. ఓకే, హైబర్నేటే ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ జనరేట్ చేస్తుంది టేబుల్లో యాడ్ చేసేటప్పుడు. టేబుల్తో సంబంధం లేదు, టేబుల్లో ప్రీవియస్ కౌంట్ ఏముంది దానికి సంబంధం లేదన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్లో ఇప్పుడు మీరు కోర్స్ ఉంది, కోర్స్ కేటగిరీ ఉంది, ఫస్ట్ కోర్స్ 2 యాడ్ చేశారు, అప్పుడు ప్రైమరీకి ఎంత ఉంటుంది 1+2, తర్వాత కోర్స్ కేటగిరీ 3, 3rd, 4th యాడ్ చేశారు, మళ్ళీ వచ్చి కోర్స్ యాడ్ చేశారనుకో ఆటోమేటిక్గా 7 తీసేసుకుంటుంది. ఇట్లా అంటే కోర్స్ ఆల్రెడీ ప్రైమరీకి జనరేషన్ చేసి పెట్టుకుంది హైబర్నేట్. సో దానివల్ల ఏమన్నారనంటే మనం ఒక టేబుల్లో చూస్తే ఆర్డర్ మిస్ అవుతుంటుంది, సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఐడెంటిటీ అని పెట్టేసి ఇక్కడ ఐడెంటిటీ పెడుతున్నాం అని అంటే అది డేటాబేస్ స్టైల్, దాని డేటాబేస్కి మనం వదిలేస్తున్నాం. డేటాబేస్ టేబుల్కే చెప్తున్నాం కదా, నువ్వు ఎలా ఇంక్రిమెంట్ చేస్తావో
నీ ఇష్టం, నువ్వు ఓన్గా నువ్వు ఐడెంటిఫై చేసుకో అని చెప్తున్నాం. అక్కడ మనం ఏం చేస్తాము, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ ట్రూ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ అనేది ట్రూ చేసుకోవాలి. ఓకే, అప్పుడే ఇది ఆటోమేటిక్గా ఐడి జనరేట్ చేస్తుంది, లేకపోతే అది యాడ్ అవ్వదు. ఓకేనా, ఆటో లేదు. నెక్స్ట్ ఏంటి, ప్రైవేట్. వీటి కాలం నేమ్స్ @ అని యాడ్ చేసి చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. సేమ్ నేమ్ ఉందనుకో, ఇప్పుడు ఇది డిఫరెంట్ నేమ్ ఉంది, ఇక్కడ కోర్స్ ఐడి ఇలా ఉంది, ఇక్కడ కోర్స్ ఇలా ఉంది. ఇలా నువ్వు ఎప్పుడైతే కాలం నేమ్ మెన్షన్ చేయట్లేదంటే ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, లేదు నీకు డిఫరెంట్గా ఉన్నాయి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే @కాలం అని చెప్పేసి కాలంలో ఏం చేయాలి, మన నేమ్ ఏంటి, కోర్స్ ఐడి, నేమ్ అవసరం లేదు. ఓకే, కోర్స్ ఐడి అని పెట్టేసేయచ్చు డైరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ ప్రైవేట్ స్ట్రింగ్ కోర్స్ నేమ్. దయచేసి మీరు ఏంటంటే ఇవి చూడాలి, నేను నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా యూజ్ చేస్తున్నా, పర్ఫెక్ట్గా ఎలా రాస్తాడని. ఓకే, మళ్ళీ కంపైల్ చేస్తే కూడా ఎర్రర్ రాకూడదు. ఇది మర్చిపోయి రాస్తున్నాం అంటే టెన్షన్లో రాసేయడం కాదు, వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ అనేది కూడా వితౌట్ స్పేస్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఇదే కోర్ జావా వచ్చా రాదని తెలుసుకోవడానికి యూజ్ అయ్యేది. ఇక్కడ ఏం చేస్తాం, @కాలం. సో ఎప్పుడైనా అనోటేషన్స్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. కాలం ఏంటి, ఇక్కడ కోర్స్ నేమ్, రైట్. నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ వన్ మోర్ ప్రైవేట్ వాట్ ఫీ ఏంటి, ఇక్కడ వీ కెన్ టేక్ యాజ్ ఎ డబుల్ ఫీ. ఓకే, ఇంకా డబుల్ ఎందుకు తీసుకున్నాం, ఫ్లోట్స్లో కూడా వాల్యూ వస్తుంది కాబట్టి. ఓకే, ఇది ఇంటీజర్ తీసుకున్నప్పుడు అడుగుతాడు, వాట్ ఇఫ్ కేస్ అమౌంట్ అనేది డాట్స్లో కూడా ఉంటుంది కదా అని అడుగుతాడు. ఓకే, యూ షుడ్ టెల్ దట్ ఫీ. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సెటర్స్ గెటర్స్ రాయాలంటే సో యూ కెన్ అప్లై ద అనోటేషన్స్ వాట్ @data. @data అనే లాంబాక్ అనోటేషన్. ఇది వాట్ ఈస్ లాంబాక్ అనోటేషన్. ఈ లాంబాక్ అనోటేషన్ ఏంటి, ఈ @data మీన్స్ ఏంటంటే ఇట్ విల్ గివ్ సెటర్స్ గెటర్స్ అండ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఓన్లీ సెటర్స్ అండ్ గెటర్స్, సెటర్స్ అండ్ గెటర్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ ఆల్ కన్స్ట్రక్టర్, ఆల్ ఆర్ two strings are, it will give 2 string also. One more ఏదో ఇచ్చేస్తుంది 2 string. ఓకే, 2 string ఇది కూడా నేర్చుకోండి, కన్స్ట్రక్టర్. ఓకే, ఓకే, నెక్స్ట్ నో. ఇలా ప్రతిదీ ఆన్సర్ రాయగలిగారంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది, రైట్. నో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగడు. కన్స్ట్రక్టర్. ఓకే, constructor. Okay, fine. Now our constructor, same way we can create what, DTO. Just copy paste this. Okay, first remove entity annotation, right, remove table annotation. So next DTO to prefix. Next remove all the annotations, all Java persistence annotations. This is DTO. Java JPA persistent, Java persistence layer annotations. Okay, వీటంటే ఏమంటారు, ఏంటంటే వీటిని జావా పర్సిస్టెన్స్ లేయర్ JPA అనోటేషన్స్ అని అంటారు. ఓకే, పర్సిస్టెన్స్ అంటే టు సేవ్ ద ఆబ్జెక్ట్ ఇన్ డేటాబేస్, దాన్ని పర్సిస్టెన్స్ అంటారంట. ఓకేనా, పర్సిస్ట్ అంటే టు సేవ్ సంథింగ్ ఇన్ టు డేటాబేస్, అంటే టు సేవ్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అది డేటాబేస్లో కావచ్చు, ఐదర్ ఫైల్లో కూడా కావచ్చు. ఫైన్, దిస్ ఈజ్ నెక్స్ట్ ఏంటి, వీ షుడ్ రైట్ ద మ్యాపర్. సేమ్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంటిటీ నేమ్ ప్రతి దానికి ప్రిఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మారిపోతుంటుంది. ఇక్కడ ఎంటిటీ నేమ్ ఏంటిది, కోర్స్ మ్యాపర్.
ఓకే, ఈ కోర్స్ మ్యాప్ని ఎలా రాస్తాం? ఇట్స్ ఎ పబ్లిక్ క్లాస్. ఓకే, పబ్లిక్ క్లాస్. ఇన్సైడ్ దీంట్లో మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటది? పబ్లిక్ స్టాటిక్ అని ఇవ్వాలి, ఎందుకంటే వీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇన్పుట్ పాస్ చేస్తే మార్చి చేస్తే ఇవ్వాలి, దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి ఆల్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. పబ్లిక్ స్టార్ట్ మెథడ్ ఏంటి ఇక్కడ మనకు ఫైనల్గా ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ కోర్స్ DTO రిటర్న్ చేస్తుంది ఒక మెథడ్. ఏంటిది? దీన్ని ఏమనుకుంటాం? ఎంటిటీ టు DTO కన్వర్ట్ అవసరంలా. ఓకే, ఇది ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది? ఇది DTO ఇవ్వాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఖచ్చితంగా కోర్స్ అనే దాన్ని తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ కోర్స్. ఇక్కడ ఏం చేస్తారు? సమ్ బీన్స్ యూటిల్స్ యూజ్ చేసుకుంటారా, మ్యాప్ యూజ్ చేసుకుంటారా, వాట్ ఎవర్. బీన్స్ యూటిల్స్ డాట్ టు కాపీ మెథడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ ఫస్ట్ DTOకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది ప్రతిదీ హ్యాండ్స్ ఆన్ రావాలి మీకు. ఓకేనా, నేనే ఇంత ఓపిక రాస్తున్నానంటే మీరు ఎంత ఓపికగా ఉండాలో ఆలోచించుకోండి. ఓకే, ఫస్ట్ క్రియేట్ ద న్యూ కోర్స్ DTO. ఓపిక రాస్తే నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగరు. ఓకే, ఓపిక లేకపోయిందనుకో డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. కోర్స్ DTO దీనికి ఏం చేయాలి? జస్ట్ పాస్ ద వాట్ కోర్స్ ఆబ్జెక్ట్ అండ్ కోర్స్ DTO ఆబ్జెక్ట్. కోర్స్ DTO డాట్ క్లాస్ కోర్స్ DTO డాట్ క్లాస్. ఓకే, ఫైనల్లీ we'll return what? Return course DTO. Okay, public class map. okay, next return దీన్ని స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఎంటిటీ రైట్. Okay, so map are also ready. Next, what we have to write? We have to write the repository. Okay, ఇక్కడ స్టీరియోటైప్ అనరేషన్స్ వస్తాయి. ఏంటది? పబ్లిక్. ఇక్కడ క్లాస్ తీసుకోండి. ఇక్కడ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, క్లాస్ తీసుకున్నా కూడా నో మ్యాటర్. కాకపోతే ఏంటి మనకు JPA రిపోజిటరీ, CRUD రిపోజిటరీ ఇంటర్ఫేసెస్. క్లాస్ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేసా? నో. క్లాస్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ తీసుకున్నాం, ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్ కదా. సో మీరు ఇక్కడ తీసుకునేది ఇంటర్ఫేస్ అయినప్పుడు కేర్ఫుల్గా ఇంటర్ఫేస్ సేమ్ కోర్స్ రిపోజిటరీ. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. దెన్ ఇట్ షుడ్ ఎక్స్టెండ్స్ JPA ఆర్ CRUD రిపోజిటరీ. మనం ఏం చేస్తాం? JPA repository. Okay, next type of repository, type of the table or type of the entity. దేనికి ఇది? కోర్స్. ఓకే, దీని తర్వాత ఏంటి? నెక్స్ట్ ఐడి ఆఫ్ ద కోర్స్. ఇక్కడ ఏంటి టైప్ ఇచ్చాను నేను? ఇంటీజర్. ఇక్కడ ఏమి ఇచ్చాము? ఇంటీజర్. టేక్ దట్ ఇంటీజర్. ఓకే, ఫైన్, దట్స్ ఇట్. ఇక్కడ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ యాడెడ్ మోర్ మెథడ్స్ యాడ్ చేసినప్పుడే చేయాలి. లైక్ ఫైండ్ బై నేమ్, ఫైండ్ అండ్ కోర్స్ నేమ్, ఫీజ్ అండ్ ఆల్ అన్నప్పుడు రాయాలి. దిస్ ఈస్ ఆర్ repository. You should annotate it with the repository. This is stereotype annotation. Okay, this is stereotype. Stereotype annotation.
ఓకే, వాట్ ఇఫ్ ఈ రిపోజిటరీ అనోటేషన్ చేయకుండా వాడు అడుగుతారు కెన్ వి యూస్ @కాంపోనెంట్ అని అడుగుతాడు. @కాంపోనెంట్ కూడా వన్ స్టీరియోటైప్ అనోటేషన్. కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ కూడా స్టీరియోటైప్ అనోటేషన్, కానీ ఇదేంటి జెనరిక్ స్టీరియోటైప్. జెనరిక్ అంటే దేనికైనా అప్లై చేయొచ్చు, లైక్ కంట్రోలర్కి అప్లై చేయొచ్చు, సర్వీస్కి అప్లై చేయొచ్చు, రిపోజిటరీకి అప్లై చేయొచ్చు. జెనరిక్ అంటే అది కదా, జెనరిక్ స్టీరియోటైప్ అనోటేషన్. type annotations. I am bad with the spellings, guys. Okay, STEROREO. Okay, stereotype annotations. Okay, ఇక్కడ కాంపోనెంట్ పెడితే ప్రాబ్లం ఏంటి? నథింగ్ విల్ బి ప్రాబ్లం. ద ప్రాబ్లం ఏంటంటే రిపోజిటరీ హ్యావ్ ద ఎక్స్ట్రా కేపబిలిటీస్. ఏంటంటే when you are connecting to the database, if any error వచ్చిందనుకో, SQL related exceptions వచ్చాయనుకో, repository will hand the SQL exceptions. Okay, repository annotation has capabilities of understanding SQL ఎక్సెప్షన్. ఓకే, నువ్వు దీన్ని పెట్టావనుకో జెనరిక్ కాంపోనెంట్స్కి పర్టికులర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దానికి అర్థం కాదు, జెనరిక్ ఎక్సెప్షన్ ఇచ్చేస్తుంది. బట్ రిపోజిటరీ అనోటేషన్ మాత్రం కెన్ అండర్స్టాండ్ ద SQL ఎక్సెప్షన్. సో నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు రైట్? సర్వీస్ పబ్లిక్. నేను ఎక్కడ క్యాపిటల్ లెటర్ పెడుతున్నా, ఎక్కడ స్మాల్ లెటర్ పెడుతున్నా, కేర్ఫుల్గా చూడండి. క్లాస్ నేమ్స్, సెకండ్ వర్డ్ క్లాస్ నేమ్ క్యాపిటల్ లెటర్, మెథడ్ నేమ్ స్మాల్ లెటర్, నెక్స్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్, క్లాస్ నేమ్, ఇవన్నీ స్టాండర్డ్స్ అప్లై చేయాలి. రూల్స్ అన్ని మనం ఏదైతే నేర్చుకుని వదిలేయడం కాదు, రాయమన్నప్పుడు పర్టికులర్గా ఇవి అప్లై చేస్తున్నాం లేదని. పబ్లిక్ ఇంటర్ఫేస్, పబ్లిక్ ఇంటర్ఫేస్ వాట్ కోర్స్ సర్వీస్. ఓకే, ఈ కోర్స్ సర్వీస్లో ఏముంటాయి? సమ్ మెథడ్స్. క్రియేట్ కెన్ రిటర్న్ ద ఆబ్జెక్ట్. ఇది కూడా కేర్ఫుల్గా పబ్లిక్ అని పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ రిటర్న్ టైప్ పబ్లిక్ అని, ఎందుకంటే బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్లో మెథడ్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. ఓకే, యూ నో నీడ్ టు మెన్షన్, రైట్? సో ఇక్కడ ఏం చేస్తావు? రిటర్న్ టైప్ ఏంటి? ఇదేం చేస్తుంది? క్రియేట్ అన్నది కోర్స్ DTO అని రిటర్న్ చేస్తుందా? కోర్స్ DTO, కోర్స్ DTO క్రియేట్ అని యూజ్ చేయొచ్చు, ఆర్ సేవ్ యూజ్ చేయొచ్చు, ఆర్ యాడ్ యూజ్ చేయొచ్చు, ఆర్ పర్సిస్ట్. ఓకే, ఇవన్నీ ఏంటి? సో సినోనిమ్స్ ఆఫ్ క్రియేట్. ఓకే, ఇది ఏదైనా యూజ్ చేయొచ్చు, వాడు క్రియేట్ యూజ్ చేయాలని లేదు, అంటే ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఇదేం చేస్తుంది? ఇది కోర్స్ ఆబ్జెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, రైట్? కోర్స్ టైప్ ఆఫ్ కోర్స్ ఎండ్ విత్ ద సెమీకోలన్. ఓకే, ఇలా రాస్తే దిస్ ఈజ్ బ్యాడ్ ప్రోగ్రామర్. ఇక్కడ ఏం చేయాలి? థ్రోస్ అప్లికేషన్ కాదు, అప్లికేషన్ విచ్ ఎక్సెప్షన్, అప్లికేషన్ ఎక్సెప్షన్ కదా, అప్లికేషన్ బిజినెస్ ఎక్సెప్షన్. ఓకే, సో సేమ్ వే నెక్స్ట్ ఏంటి? గెట్ అన్నప్పుడు ఏమొస్తుంది? సేమ్ కోర్స్ DTO గెట్ ఆర్ రిట్రీవ్ ఆర్ ఫైండ్. వాట్ ఎల్స్? డిరైవ్. ఓకే, ఇవన్నీ ఏంటి? సినోనిమ్స్ ఆఫ్ గెట్ అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తుంది? గెట్. ఇక్కడ సేవ్ అని చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే పర్సిస్ట్ అని వచ్చి కోర్స్ అని కూడా రాస్తారు, చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ కోర్స్ అండి కదా. చెప్పేసి దీనికి ఏం చేస్తుంది? దీనికి ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఇంటీజర్, ఇక్కడ ఏంటి టైప్ ఏం పాస్ చేయాలి? ఇంటీజర్ కోర్స్ ఐడి, అంటే ఇది ఒక కోర్స్ ఇస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటి? లిస్ట్ ఆఫ్ కోర్స్ DTO, sorry, class is DTO. Okay,
list of D2O, get all courses, what? ఇక్కడ Huh? డైమండ్ లిస్ట్ Course, okay. Throws exception unte you can add throws exception common to all method. ఇంటర్ఫేస్ లో ఈ క్రోస్ ఎక్సెప్షన్ తీసుకోవాలి. తీసుకోవచ్చు కానీ మనం పెట్టాం చెప్పు ఏం చేయం కదా. ఓకే చెప్పి నువ్వు చేయకపోయి మనం పెట్టామని అన్నాడైతే ఓకే వీ షుడ్. సో నెక్స్ట్ ఏంటి వీ హ్యావ్ వాట్ అప్డేట్. అప్డేట్ అనేది కూడా ఇట్ విల్ రిటర్న్ ద కోర్స్ D2 అప్డేట్. అప్డేట్కి ఇంకేంటి మోడిఫై. ఎస్ ఎడిట్. వాట్ ఎల్స్ చేంజ్ వాట్ ఎవర్ ఏదైనా తీసేసుకోండి మీరు. ఓకే ఏంటి ఇది విట్ విల్ టేక్ ద కోర్స్ D2 తీసేసుకుంటుంది రైట్. కోర్స్ D2 ఇవన్నీ తీసుకునేటన్నీ ఏం తీసుకుంటాయి కోర్స్ D2 తీసుకుంటాయి రైట్. కోర్స్ D2 ఫైన్. అండ్ ఫస్ట్ చేసుకోవాల్సింది ఇంటీజర్ ఇంటీజర్ కోర్స్ ID. ఓకే నెక్స్ట్ వన్ ఈస్ delete. Delete will return anything here? No. Void. Right? Right? Delete. కోర్స్ అంటే కోర్స్ అవసరం లేదు ఇక్కడ జస్ట్ ఐడి పాస్ చేస్తే చాలు కోర్స్ అవసరం లేదు. ఇంటీజర్ కోర్స్ ఐడి రైట్. ఇప్పుడు ఏంటి మనకి ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాయాలి. సో టేక్ ద సేమ్ క్లాస్. ఓకే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చేయాలి దిస్ ఇస్ క్లాస్. సో ఇంప్లిమెంట్స్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్స్ కోర్స్ సర్వీస్. ఆఫ్టర్ దిస్ ఏంటంటే ఇక్కడ @ సర్వీస్. ఇదేంటి స్టీరియో టైప్ అనటేషన్. స్టీరియో టైప్ అనటేషన్స్. ఓకే తర్వాత ఏంటి వీటన్నిటికీ మనం ఇక్కడ త్రోస్ ఉండొచ్చు. యూ షుడ్ అప్లై ద బిజినెస్ లాజిక్. ఓకే ఇక్కడ రిపోజిటరీ కాల్ చేస్తాం. ఇక్కడ ఆటో ఓవర్ రెడీ చేసి యా దట్స్ later ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకే ఓకే నెక్స్ట్ ఫైన్. ఇక్కడ నేను ఏం చేస్తాం విల్ ఆటో వైర్ ద ప్రైవేట్ కోర్స్ repository dot course repository. Okay ఇక్కడ will apply the @ auto wire. Remember all annotation will start with the capital void. Okay next ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ if you want to perform some business logic ఇక్కడ perform business logic like ఏంటి convert D2O to entity and do all required operations to
set field values to course entity. ఫైన్. తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, రిటర్న్ లైక్ రిటర్న్ డాట్ కోర్స్ రిపోజిటరీ ముందు దాన్ని అక్కడ చేయాలి. తర్వాత ఏం చేస్తాం, సేవ్ కోర్స్ ఆబ్జెక్ట్, కన్వర్ట్ అయిన కోర్స్ ఆబ్జెక్ట్, రైట్. దాని ముందు మనం డిటిఓని ఎంటిటీగా మార్చేసాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా పర్ఫామ్ ఆల్ కోడ్ ఆపరేషన్స్. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, జస్ట్ రిమెంబర్ ఇక్కడ డైరెక్ట్ ఇది డిటిఓని ఇచ్చేది. ఫస్ట్ ఇది ఏమిస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ద ఆప్షనల్ ఫైండ్ బై ఐడి అన్నప్పుడు ఆప్షనల్ కోర్స్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, కోర్స్ ఆప్షనల్. ఓకే, ఫైండ్ బై ఇక్కడ ఏం చేయాలి, ఫైండ్ బై ఐడి. ఫైండ్ బై ఐడి అంటే ఇక్కడ మనం పాస్ చేయాల్సింది ఏంటి, కోర్స్ ఐడి. ఏదైతే ఇక్కడ కోర్స్ ఐడి వచ్చిందో కోర్స్ ఐడి పాస్ చేసాం, రైట్. ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు ఏం చేయాలి, రిటర్న్ కోర్స్ ఆప్షనల్ ఈజ్ ప్రజెంట్. ఈజ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, కోర్స్ ఆప్షనల్ డాట్ గెట్ అనేది, అప్పుడు ఒరిజినల్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఎల్స్ ఆర్ ఎల్స్ అని యూజ్ చేయొచ్చు, లేదా ఎల్స్ యూ కెన్ రిటర్న్ నన్. ఓకే, లేదా ఇక్కడనే ఆర్ ఎల్స్ అని యూజ్ చేయొచ్చు. ఇది ఎట్లాగో ఇది ఆప్షనల్ క్లాస్ ఉంటుంది కదా, ఇక్కడ ఆర్ ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ దట్, ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సేమ్ డూ ద ఆల్ రిక్వైర్డ్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ రిక్వైర్డ్ ఆపరేషన్ చేయాలి. అంటే అది బిజినెస్ లాజిక్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏం చేయాలనేది. ఓకే, ఓకే, ఇక్కడ ఏ మెథడ్ ఉంటుంది, రిటర్న్. ఇంకోటి ఏంటి, మ్యాపర్స్ కూడా చేయాలి. ఓకే, మ్యాపింగ్ కూడా చేయాలి, రైట్. రిటర్న్ ఏం చేయాలి, దీని ముందు మ్యాపర్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, మ్యాపర్స్ డాట్, ఎందుకంటే మనం పంపించాల్సిన డిటిఓ. ఓకే, సో ప్రతి దాని ముందు మనం ఏం చేయాలి, కోర్స్, ఇక్కడ మ్యాపర్ని కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆటో వైట్ చేయాలి, రైట్. ప్రైవేట్ కోర్స్ మ్యాపర్ డాట్ కోర్స్ ఓకే. యా, ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ ఇంపోర్ట్ ఇట్. యా, కోర్స్ మ్యాపర్ ఉంటుంది కదా. ఓకే, స్టాటిక్ కదా, స్టాటిక్ మెథడ్స్ కాబట్టి యూ డోంట్ రిక్వైర్ ద ఆబ్జెక్ట్ రిక్వైర్డ్ కదా. సో దెన్ వీ కెన్ యూజ్ ద కోర్స్ మ్యాపర్ డాట్, ఇక్కడ ఏంటి మనకు డిటిఓకి చేయాలి. అప్పుడేంటి, ఎంటిటీ టు డిటిఓ ఆఫ్, ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ కూడా ఇంకో మెథడ్ కూడా రాయాలి, లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ని కన్వర్ట్ చేయడానికి. అది ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ డాట్. ఓకే, ఇది నల్, లేకపోతే నల్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ని రాయడానికి ఇంకొక మ్యాపర్ మెథడ్ రాయాలి. రిటర్న్ వాట్, ఇక్కడ ఏం చేయాలి మనం, కోర్స్ రిపోజిటరీ డాట్ ఫైండ్ ఆల్, నాట్ ఫైండ్ బై, ఫైండ్ ఆల్, అన్ని రిటర్న్ కావాలి కదా, ఆల్. దట్స్ ఇట్. నెక్స్ట్ వాట్ ఎల్స్. ఇలా గంట అయిందా ఇంటర్వ్యూ ఇప్పుడు రాయడానికి, ఇక్కడ టైం మొత్తం కిల్ అయిపోయింది కదా. అప్డేట్, సో
the same way we can write the update. Okay, first ఏం చేయాలి, రిక్వైర్డ్ annotations యూజ్ చేయాలి. ఇక్కడ సేమ్ ఇదేంటి ఇక్కడ బ్లైండ్గా సేవ్లో ఉన్నది ఇక్కడ చేయొచ్చు, కాకపోతే ముందు ఏంటంటే ఫైండ్ బై ఐడి అనాలి. ఇక్కడ ఏంటి సేమ్ అది చేసేయచ్చు, కాకపోతే ఫస్ట్ ఏం చేయాలి మనం ఫైండ్ బై ఐడి అనాలి. రైట్, ఇక్కడ ఉందా ఫైండ్ బై ఐడి ఉంది కదా, ఫస్ట్ అప్డేట్లో ఏం చేయాలి ఫైండ్ బై ఐడి చేయాలి. రైట్, అప్పుడు ఏమొస్తుంది ఆప్షనల్ వచ్చేస్తుంది, అడ్జస్టింగ్ వన్ వస్తుంది. డాట్ గెట్ అనగానే ఏమొస్తుంది మనకు, గెట్ అనగానే రియల్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా. ఇక్కడ కోర్స్ రియల్ ఆబ్జెక్ట్ వచ్చేసింది, అడ్జస్టింగ్ కోర్స్ ఆబ్జెక్ట్. ఓకే, ఎగ్జిస్టింగ్ కోర్స్ ఆబ్జెక్ట్ పెట్టుకోండి, ఎగ్జిస్టింగ్ కోర్స్ ఆబ్జెక్ట్. ఈ కోర్స్ ఐడి ఇక్కడ ఏం పాస్ చేసాం, కోర్స్ ఐడి ఇక్కడ ఉంది కదా, కోర్స్ ఐడి పాస్ చేసాం. రైట్, మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత దీని మీద ఏం చేయాలి, అన్ని డిటిఓలో అయితే ఏదైతే మాడిఫై అవుతుంది, ఈ ప్రాపర్టీస్ ఏవైతే వస్తాయో అన్నీ సెట్ గెట్ చేయాలి. ఓకే, డాట్ సెట్ అన్ని ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ మాడిఫై అవుతుంది ఇక్కడ మనకు తెలియదు. ఓకే, సెట్ అండ్ గెట్. ఓకే, సెట్ ఆల్ ప్రాపర్టీస్ which are in DTO. ఓకే, తర్వాత ఏం చేయాలి రిటర్న్. సేమ్ ఈ మెథడ్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మెథడ్ ఇక్కడ యూ కెన్ కాపీ పేస్ట్. ఇక్కడ ఏం చేయొచ్చు కోర్స్ స్పేస్లో అడ్జస్టింగ్ కోర్స్. రైట్, నెక్స్ట్ డిలీట్లో ఏం చేసేయలేదు, సింపుల్గా రిటర్న్ కూడా అవసరం లేదు కదా. ఇక్కడ కోర్స్ రిపోజిటరీ డాట్ డిలీట్ ఐడి, డిలీట్ బై ఐడి కోర్స్ ఐడి. రైట్, దిస్ ఈస్ ఓకే. ఫస్ట్ ఏంటి పబ్లిక్, ఫస్ట్ క్లాస్ నేమ్ లేకుంటే అనోటేషన్స్ అప్లై చేస్తావా, పబ్లిక్ క్లాస్ కోర్స్ కంట్రోలర్. ఓకే ఫైన్, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి @REST కంట్రోలర్ ఆర్ కంట్రోలర్ కూడా అప్లై చేయొచ్చు. కంట్రోల్ ఇస్ ద స్టీరియోటైప్, REST కంట్రోలర్ ఈజ్ ద వాట్, REST controller is REST bind annotation. అంటే ఇది హైబ్రిడ్ annotation, తర్వాత వచ్చిన annotation. It's not a stereotype annotation. So this is the combination of @controller plus @response body. ఇదంటే ఏంటో మన తర్వాత డిస్కస్ చేద్దాం, గుర్తుపెట్టుకోండి. నువ్వు @REST controller రాయొచ్చు లేదా ఈ రెండింటితోటైనా రాయొచ్చు. సో we can use what, controller. ఓకే, దీని తర్వాత ఏంటి మనం పాత్ URL పాత్ చేయాలి. దిస్ ఈజ్ స్టీరియోటైప్ అనోటేషన్. ఓకే, దిస్ ఈజ్ స్టీరియోటైప్ అనోటేషన్స్. వాట్ మీ డౌట్? without space. సో తర్వాత ఏంటి, వీ షుడ్ అప్లై ద పాత్ అనోటేషన్. వీ కెన్ అప్లై ద పాత్ @path. ఎప్పుడు అది నార్మల్ జెర్సీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసినప్పుడు. REST APIs రాయడానికి వీ కెన్ యూజ్ ద జెర్సీ ఫ్రేమ్వర్క్. ఓకే, ఈ జెర్సీ అంటే ఏంటి, సినిమా కదా, నాని సినిమా కదా. ఓకే, ఇది జెర్సీ ఫ్రేమ్వర్క్ వేరు. ఓకే, సింపుల్ అంటే వితౌట్ ఫ్రేమ్వర్క్ తోటి REST APIs రాయొచ్చు. స్ప్రింగ్ బూట్ లేకుండా కూడా వీ కెన్ రైట్ ద REST APIs. దానికోసం జెర్సీ లైబ్రరీ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే వీ కెన్ యూజ్ ద @request mapping. ఓకే, క్లాస్ లెవెల్లో @request mapping. ఇక్కడ గెట్ మ్యాపింగ్, పోస్ట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్లు వర్క్ అవ్వదు క్లాస్ లెవెల్లో ఓన్లీ @request mapping ఉంటుంది. ఓకే, రిక్వెస్ట్ మ్యాపింగ్ అని ఇక్కడ ఏమి ఇస్తాం, వీ గివ్ ద ఫస్ట్ ఏంటంటే వర్షన్ ఇయర్, ఫస్ట్ రిసోర్స్ నేమ్ ఇస్తారు. ఇక్కడ ఏంటి
కోర్స్ ఈజ్ అ రిసోర్స్ ఇక్కడ కదా. తర్వాత V1 అంటే వర్షన్ 1. తర్వాత ఫ్యూచర్లో ఇంకొకటి రాయాలంటే ఇంకోటి రాస్తానంటే V1 వర్షన్లో ఫ్యూచర్ V2 V3 ఇట్లా రాసేసుకుంటూ వెళ్ళిపోతారు. V1 API ఇది రూట్ లెవెల్ పాత్. ఇక్కడ స్లాష్ ఇక్కడ ఎండ్ చేయొద్దు, ఇక్కడ స్లాష్తో ఎండ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మెథడ్ లెవెల్లో మనం స్లాష్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తాము, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఓకే ఫస్ట్ సర్వీస్ని ఆటోవైజ్ చేసుకోవాలి. ఓకే, సర్వీస్ ఏంటి, మన సర్వీస్ నేమ్ ఏంటిది, ప్రైవేట్ కోర్స్ సర్వీస్ డాట్ కోర్స్ సర్వీస్. ఓకే, దిస్ ఈజ్ @ చెప్తాను, చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. కానీ రాసేటప్పుడు ఎన్ని మిస్టేక్ చేస్తారు మళ్ళీ ఇంటర్వ్యూలో. ఓకే, ఇప్పుడేంటి పబ్లిక్, ఇక్కడ రాసేటప్పుడు నార్మల్ క్లాస్ని రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ కోర్స్ DTOని రిటర్న్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ డూ లైక్ దిస్, కోర్స్ DTO క్లాస్. ఓకే, DTO డాట్ ఇదేంటి క్రియేట్ కోర్స్. ఓకే, ఇది క్రియేట్ కోర్స్ ఆబ్జెక్ట్. ఓకే, వాట్ ఇట్ విల్ టేక్, రిక్వెస్ట్ బాడీ ఆఫ్ కోర్స్ DTO తీసుకుంటుంది కదా. టైప్ ఏంటిది, కోర్స్ DTO ఆఫ్ కోర్స్ DTO రైట్. సో ఇక్కడ నేమ్ కరెక్ట్ పెట్టుకోండి. దిస్ ఈజ్ నేమే కాబట్టి యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, దిస్ ఈజ్ ద వర్డ్. కానీ ఇక్కడ ఎప్పుడైనా కోర్సుని ఇక్కడ గెట్ చేసి ఇదంతా రిటర్న్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తాం, మనం ఆల్రెడీ సర్వీస్ చేస్తాం కదా, కోర్స్ సర్వీస్ డాట్ ఇందులో ఏముంది క్రియేట్ అనే మెథడ్ ఉందనుకో, దీనికి సింపుల్గా కోర్స్ DTOని పాస్ చేస్తాం. దట్స్ ఇట్. అప్పుడు మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ వాట్, కోర్స్ DTO రైట్. కోర్స్ DTO. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, రిటర్న్ కోర్స్ DTO. ఓకే, కోర్స్ DTO దిస్ ఈజ్. కానీ ఇలా రాస్తే ఇట్ విల్ బీ వెరీ బ్యాడ్. ఓకే, ఈజ్ అ బ్యాడ్ ఎక్స్ప్రెషన్. ఇలా రాయకూడదు. ఎలా రాయాలి, ఫస్ట్ డైరెక్ట్ రిటర్న్ చేయకుండా వీ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా క్లాస్. దట్ ఏంటంటే బెస్ట్ అప్రోచ్ ఏంటంటే టేక్ వన్ క్లాస్. ఓకే, పబ్లిక్ క్లాస్ కావచ్చు, వాట్ ఎవర్, పబ్లిక్ క్లాస్ API response. Okay, which is take generic type అంటే ఏ క్లాసెస్ ఆ క్లాస్ తీసుకుంటుంది. తర్వాత ఏంటి, ఫస్ట్ స్ట్రింగ్ మెసేజ్. ఓకే, స్టేటస్ కూడా ఏంటి, ఇంటీజర్. యూ కెన్ రిటర్న్ యాజ్ ఎ స్ట్రింగ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, స్ట్రింగ్ స్టేటస్ కోడ్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ఉండదు ఇక్కడ, లిస్ట్ టైప్ చూసుకోండి, లిస్ట్ ఆఫ్ వాట్, T మనం ఏదైతే అక్కడ ఉపయోగిస్తున్నాం T డాట్ డేటా. ఓకే, అప్లై ఆల్ లాంబర్గ్ annotations. ఓకే, ఓకే లాంబర్గ్ annotations. ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు API రెస్పాన్స్ what type course. Okay, this is response is equal to new API response of what, ఇలా డైమండ్ సింబల్ పెట్టేయచ్చు. ఓకే రైట్. ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తాము, ఇక్కడ ఇఫ్ కోర్స్ DTO is not equal to null అయితే we will set all the fields. Okay, right, what we will set, dot set message what
you say success or saved student. Okay, response dot set status code 200 response dot set data is what course DTO. Okay, okay, else ఏం చేస్తాం? else ఏం చేయాలి? టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇక్కడ failed 500 data is null. తర్వాత ఏం చేయాలి? దీన్ని మనం రిటర్న్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ వాట్? API రెస్పాన్స్ ఆఫ్ కోర్స్ DTO. ఓకే, రైట్. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేస్తాం? ఇక్కడ న్యూ సక్సెస్ అయిందనుకో, ఇప్పుడు ఏం చేయాలి? రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ డైమండ్ సింబల్ ఇక్కడ ఫస్ట్ రెస్పాన్స్ కామా HTTP స్టేటస్ ఆఫ్ ఓకే. ఓకే, ఎల్స్ ఏం చేస్తాం? ఇక్కడ పెట్టేయచ్చు ఆర్ యూ కెన్ డూ దిస్ ఇయర్ ఆల్సో, దట్స్ ఫైన్. అంటే ఇది కాలేదంటే ఎల్స్లో అయిపోయిన తర్వాత ఇదే వస్తుంది కదా లైన్. ఇక్కడ రెస్పాన్స్ అప్పుడు ఏముంటుంది? నల్లే ఉంటుంది ఇక్కడ, అంటే ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము? ఆర్ యూ కెన్ సెండ్ ద నల్. ఎంటీ ఆబ్జెక్ట్ పంపించాలి. ఇది ఇక్కడ ఎల్స్లో ఉంది కదా, ఈ ఎల్స్ వస్తాయి కాబట్టి ఇదే పంపించాలి, ఎంటీ ఆబ్జెక్ట్ పంపించద్దు. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే, దిస్ ఈస్ క్రియేట్ API. దీనికి మనం థ్రెడ్ ఆపరేషన్స్ రాయాలి. ఓకే, ఇక్కడ ఏం మిస్టేక్ చేసాం? we have a mistake with the annotations. Okay, ఇక్కడ @ QH లేదా గెట్ మ్యాపింగ్ కదా, ఇది పోస్ట్ మ్యాపింగ్. క్రియేట్ ఎప్పుడు? పోస్ట్ మ్యాపింగ్. ఇక్కడ నువ్వు ఏదైనా URLs పెట్టాలనుకుంటే స్టార్ట్ విత్ ద /create. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ వాట్ మ్యాపింగ్ స్టార్టింగ్ స్లాష్ ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్. ఓకే, కోర్స్ V1 API /create. ఓకే, సేమ్ వే మనం ఏం చేయొచ్చు? గెట్కి కెన్ కాపీ పేస్ట్ ఆర్ గెట్కి ఏం చేస్తాం? ఇక్కడ గెట్. ఓకే, ఇక్కడ బాడీ ప్లేస్లో ఏమొస్తుంది? రిక్వెస్ట్ పారామార్ పాత్ వేరియబుల్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పాత్ వేరియబుల్ తీసుకుంటాం. వేరియబుల్ ఇక్కడ టైప్ ఏంటి? ఇంటీజర్ ఐడి కదా, ఇంటీజర్ డాట్ కోర్స్ ఐడి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాం? గెట్ అని కోర్స్ ఐడి పాస్ చేస్తాం. రైట్, సేమ్ రిమైనింగ్ వన్ సేమ్, నథింగ్ విల్ బి డిఫరెంట్. ఓకే, yes, ఇక్కడ we should give the path variable course ID. Okay, this is what get mapping. Any rest band annotations. Okay, get mapping. Next ఏంటి? update. Update is combination of put and get, right? ఇక్కడ ఫస్ట్ పోస్ట్ అండ్ పుట్ రెండు ఉంటాయి. ఇక్కడ పాత్ వేరియబుల్ ఉంటుంది, పాత్ ఐడి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ టేక్ రిక్వెస్ట్ బట్ ఫస్ట్ ఐడి ఉండాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? అప్డేట్
అప్డేట్ కాల్ చేసి ఫస్ట్ కోర్స్ ఐడి పాస్ చేస్తాం. కోర్స్ ఐడి స్మాల్ లెటర్ ఏ. ఓకే డాట్ కోర్స్ డీటీఓని పాస్ చేసేస్తాం. ఓకే రిమైనింగ్ ఈజ్ సేమ్ రైట్. నెక్స్ట్ ఏంటి we have delete. It is delete ఏంటి ఇక్కడ delete get సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ ఏంటి ఓన్లీ మ్యాపింగ్ తేడా అంతే. ఓకే మ్యాపింగ్ బట్ ఇట్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ నల్ రిటర్న్ చేస్తుంది. ఓకే ఇఫ్ యూ వాంట్ రిటర్న్ ఎనీథింగ్ రిటర్న్ ఇట్, అదర్వైజ్ నల్. ఇక్కడ సక్సెస్ రిటర్న్ చేసేదానికి ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా నల్నే రిటర్న్ చేస్తాం ఎందుకంటే ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్ రైట్. ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్ డిలీట్ అనేది రైట్. డిలీట్ ఓకే జస్ట్ డిలీట్ క్లియర్. ఇంటీజర్ పాత్ వేరియబుల్ ఇక్కడ ఏంటి కొంచెం కేర్ఫుల్ విత్ దిస్ మెథడ్ డిలీట్. దిస్ వన్ ఈజ్ update. Okay the last method is get all. Okay so get all enti get, this is get right. You can copy paste this one. Okay ఇక్కడ ఏం చేయాలి లిస్ట్ పెట్టాలి. ఓకే టైప్ ఏంటిది లిస్ట్. ఇక్కడ వీ షుడ్ హ్యావ్ ద వన్ మోర్ లిస్ట్. ఇక్కడ కూడా ఏంటి లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ రైట్. సారీ నాట్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ DTO. I think we have done mistake here also. Why sir not telling? ఇదే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయకపోవడం అంటే సమ్ అయితే నాకు అంత వచ్చి నన్ను చూడడం లేదు. చూసినా నేను ఒక మిస్టేక్ చేసిన సమ్మె యు ఆర్ నాట్ రెక్టిఫైయింగ్ ఇట్ అంతే. అంతా నాకు తెలుసు అనుకోవద్దు ఎప్పుడైనా, అంతే ఎవరికి తెలియదు నేనే మిస్టేక్ చేశాను. కోర్స్ DTO, కోర్స్ DTO వచ్చింది. లిస్ట్ ఆఫ్ కోర్స్ DTOs ఇక్కడ ఇక్కడ ఏమొస్తాయి మనకి లిస్ట్ ఆఫ్ కోర్స్ DTOs వస్తాయి ఇక్కడ. ఓకే లిస్ట్ ఆఫ్ కోర్స్ DTO. ఓకే ఇక్కడ వచ్చేటి ఏంటి మనకు DTOs. ఓకే ఇదేంటి గెట్ ఆల్ సంథింగ్ ఏదో ఒకటి గెట్ ఆల్లో గెట్ ఫైండ్ వైలో వాట్ ఎవర్ నేను తీసుకుంటే అది. ఓకే దిస్ ఈజ్ వాట్ ఇది గెట్ మ్యాపింగ్. గెట్ ఇక్కడ path variable not required. Get all get all course courses plural word. Other signature. Okay కింద ఎస్ ఇది ఇంకా మనం ట్రై క్యాచ్ పెట్టుకోవాలి ప్రతిదానికి ట్రై క్యాచ్. ఓకే ఎందుకంటే మనం ప్రతి దాంట్లో సర్వీస్లో ఏం చేస్తాం ఇక్కడ బిజినెస్ ఎక్సెప్షన్ త్రో చేస్తాం కదా రైట్. బిజినెస్ ఎక్సెప్షన్ త్రో చేస్తాం కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ ట్రై. ఓకే ట్రై ఎక్కడ చేయాలి ఎప్పుడైనా ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే అది ఎట్లా ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ట్రై. ఓకే ఇక్కడ ఈడ ఓకే క్యాచ్. ఇక్కడ ఏం ఎక్సెప్షన్ మనం త్రో చేసాము అప్లికేషన్ బిజినెస్ ఎక్సెప్షన్ రైట్. మనం ఇక్కడ అప్లికేషన్ బిజినెస్ ఎక్సెప్షన్ని క్యాచ్ చేయాలి. అప్లికేషన్ బిజినెస్ ఎక్సెప్షన్ దీన్ని IBE అంటాను. ఓకే అప్లికేషన్ బిజినెస్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ నేమ్ రైట్. ఇక్కడ సేమ్ వాట్ ఎవర్ ఇక్కడ ఉందో ఇలా కాపీ పేస్ట్ చేసి ఇలా సెట్ చేయాలి. దట్స్ ఇట్. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు కూడా ఫెయిల్ స్టేటస్ సెట్ చేయాలి. సో డూ సేమ్ థింగ్ ఫర్ ఆల్. ఓకే కాపీ చేసి సెట్ చేయి ఇక్కడ రైట్. ఓకే నెక్స్ట్
ఇక్కడ దీని తర్వాత ఓకే ఆబ్జెక్ట్ క్రియేషన్ తర్వాత fine. So this is totally how to create the REST resources. Is it helpful? అర్థమైందా? నెక్స్ట్ ఇంటర్వ్యూలో రాస్తారా ఏ పేరు ఏమంటే ఇక్కడ ఎవరైతే విన్నారో వాళ్ళు రాయలేకపోతే ఎక్కడ పెద్ద సంథింగ్ 1 second, I will stop here.